మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అపురూపమైన రత్నం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 40,000 కంటే ఎక్కువ పాటలు, 6 జాతీయ అవార్డులు ఆయన ఘనతను తెలియజేస్తాయి. ఆయన జీవితం, సాధనలు, సేవలు ఈ కథనంలో. భారతీయ సంగీత ప్రపంచంలో సాటిలేని నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసి 5 ఏళ్లు గడిచాయి. ఆయన మరణించిన పాటల ద్వారా ఎస్పీబీ నేటికీ జీవించే ఉన్నారు. అభిమానులు ముద్దుగా ఎస్పీబీ అని పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తన పాటలతో దేశ, భాషా సరిహద్దులు దాటి అందరి బాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పుట్టిపెరిగిన బాలు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు దాదాపు 10కి పైగా భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఏ పాటైనా, ఏ భాషయైనా సులువుగా పాడే గాయకుడు. 40 ఏళ్లలో 6 సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు. వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. అత్యధిక పాటలు పాడి రికార్డు సృష్టించిన నేపథ్య గాయకుడిగానూ ఎస్పీబీకి గుర్తింపు ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, అస్సామీ, ఒరియా, బెంగాలీ, హిందీ, సంస్కృతం, తుళు, మరాఠీ, పంజాబీ ఇలా ఎస్పీబీ గొంతు తాకని భాష లేదు, మనిషి లేడు. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నింటికీ మించి ఏమాత్రం గర్వంలేని గొప్ప మనిషి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీబీ ఎందరో యువకులకు సహాయం చేశారు. ముఖ్యంగా 1983లో భారత చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు స్పాన్సర్ చేశారు. చెప్పాలంటే ఆనంద్ కెరీర్కు ఎస్పీబీ చేసిన సహాయం ఎంతో ఉపయోగపడింది. అలాగే నటుడు అజిత్ను ప్రేమ పుస్తకం అనే సినిమాలో హీరోగా సిఫార్సు చేసింది కూడా ఎస్పీబీనే. అంతేకాదు ఈరోజు ఇళయరాజా ఇంత గొప్ప సంగీత దర్శకుడు అయ్యాడంటే ఎస్పీబీ చేసిన సహాయం వల్లే. బాలు పరిచయం చేయబట్టి ఇళయరాజా అవకాశాలు వచ్చాయని చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు. ఇలా ఆయన చేసిన సాయాలు ఎన్నో. 1981లో 12 గంటల్లో 21 కన్నడ పాటలు పాడి రికార్డు సృష్టించారు. తర్వాత ఒకే రోజులో 19 తమిళ పాటలు, మరోసారి 16 హిందీ పాటలు పాడారు. ఇలాంటి ఘనత మళ్లీ ఎవరు సాధించగలరు? ప్రేమించడానికి, డ్యాన్స్ చేయడానికి, జోలపాడటానికి, మేల్కొలపడానికి ఎస్పీబీ గొంతు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వెన్నెల కురిసినట్లు మనసు తాకుతూనే ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు, సహాయాలు, మానవత్వం ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి. ఆయన అపురూపమైన వారసత్వం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.